ఫన్ బకెట్ పార్క్ 14 ఇయర్స్ ఉన్న మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు, అలాగే ప్రెగ్నెంట్ చేశాడు. ఆమెను బెదిరించి పదే లైంగిక వేధింపులకు పాల్పడు. ఫన్ బకెట్ భార్గవ్ పని ఇంకా ఫినిష్. పోలీసు వాళ్ళు అన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టడం జరిగింది. నేరం ప్రూవ్ కూడా అయిపోయింది. ముద్దాయి దోషిగా కూడా అయిపోయాడు. ఇంక ఈయన 20 సంవత్సరాలు బయటకు వచ్చేది ప్రసక్తే లేదు. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, చూసారా రీసెంట్గా ఫన్ బకెట్ భార్గవ్ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు సార్. చూస్తాం. 14 ఇయర్స్ ఉన్న మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు, అలాగే ప్రెగ్నెంట్ చేశాడు అని చెప్పేసి కేసులో వేయడం జరిగింది. 20 ఇయర్స్ రీసెంట్గా 10th ఇతనికి శిక్ష విధించడం జరిగింది. కరెక్ట్ రవి గారు. విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఈ యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందని మనం చూస్తున్నాము. కేసు వివరాల ప్రకారం నిందితుడు బాధిత బాలికతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆమెను బెదిరించి పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు మనం రీసెంట్ గా జానీ మాస్టర్ కేసులో కూడా చూడడం జరిగింది. ఆ కేసులో కూడా తన సహచరైన కొరియోగ్రాఫర్ పైన వేధింపులు అని ఆరోపణలు చేస్తుంది. అది కోర్టులో ఉంది. సేమ్ అలాంటి కేసే ఇది కూడా. ఈ అమానుష్య చర్య కారణంగా బాలిక గర్భం కూడా దాల్చింది. ఇందులో దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ గర్భం కూడా దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. విశాఖ నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి ఫ్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. ఛార్జ్షీట్తో పాటు సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. కేసు పూర్వాపరాలు సాక్ష్యాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు 4 లక్షలు ఫైన్ కూడా వేయడం జరిగింది. చూడండి ఎంత ఘోరం అంటే, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను అందరికీ కూడా, చూసే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా, మీరు బై మిస్టేక్ కూడా మైనర్ల జోలికి వెళ్తే వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని పోక్సో చట్టం కింద తీసుకుంటారు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ కింద తీసుకుంటారు. అందులో గనక ఆ కేసు తీసుకుంటే మీకు ఇట్లాంటివి ఏమైనా జరిగి రేప్ కేసు కింద బుక్ అయితే 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ ఫన్ బకెట్ భార్గవ్ పని ఇంకా ఫినిష్. ఎందుకంటే ఇందులో పోలీసు వాళ్ళు అన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టడం జరిగింది. నేరం ప్రూవ్ కూడా అయిపోయింది. ముద్దాయి దోషిగా కూడా అయిపోయాడు. ఇంక ఈయన 20 సంవత్సరాలు బయటకు వచ్చేది ప్రసక్తే లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, పోక్సో చట్టాన్ని మీరు ఎవ్వరు కూడా ఈజీగా తీసుకోకండి. పోక్సో చట్టాన్ని గవర్నమెంట్ కానివ్వండి, జ్యుడిషియరీ సిస్టమ్ కానివ్వండి, సామాన్య మానవుడు కానీ ఎవరైనా కూడా మీకు చెప్పేది, పిల్లల జోలికి దయచేసి మీరు కన్నెత్తి చూడకండి అని చెప్తారు. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ సీరియస్ కేస్ అండి. అట్లీస్ట్ ఇదైనా లెసన్ లాగా అయ్యి ఇంకా ముందట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇట్లాంటివి రిపీట్ చేసుకోకుండా ఉండాలని మనం కోరుకోవాలి. వీటి గురించి చాలా చెప్పారు మీరు, అవగాహన కోసం చాలా చెప్పారు. అవును, కరెక్ట్. చూసారు, ఇప్పుడు 20 ఇయర్స్ అంటే అసలు తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయినట్టే సార్. అంతే. సో చూసారు కదా ఇలాంటి కేసెస్. అంటే సార్ చాలా లీగల్గా ఎదురయ్యే సమస్యల గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా వరకు. చూడండి, ఇలాంటి వీడియోలు చూస్తే మీకు కూడా అవగాహన కలిగిద్ది. సో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. సో ప్లీజ్ ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. థ్యాంక్ యూ.